అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వీణుల విందుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 8వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న మనం 7వ ఎపిసోడ్లో అంజనాదేవికి యవ్వనం రావడం, ఆ తర్వాత అంజనాదేవిని కేసరి అనేటువంటి వానర వీరుడికిచ్చి అత్యంత వైభవోపేతంగా పెంపుడు తల్లి తండ్రి అయినటువంటి కుంజరుడు వివాహం చేయటం చెప్పుకున్నాం. ఈరోజు వివాహమైనటువంటి వాళ్ళకి దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే వెంటనే దుఃఖం కలగదు. కొంతకాలం గడిచినా కూడా సంతాన ప్రాప్తి కలక్కపోతే అప్పుడు దుఃఖం కలుగుతుంది. వీళ్ళకు కూడా అదే విధంగా జరిగింది. ఆ విధంగా ఎన్నో నిండు పున్నములు గడిచిపోయినాయి. అంజనాదేవి మాత్రం నెల తప్పలేదు. కాలం గడిచే కొద్దీ సంతానం లేదు అనేటువంటి చింత ఒక చితిలాగా బాధ పెడుతోంది. చూడండి, చింత చాలా ప్రమాదకరమైంది. చితి కంటే కూడా చితిలో పడ్డ దేహం 1 గంట 2 గంటల్లో భస్మం అయిపోతుంది. కానీ చింత అనేటువంటి మంట ఆరకుండా ఉంటుంది. అది నిరంతరము బాధిస్తూ ఉంటుంది. ఒక ముళ్ళులాగా కలుక్కుమంటూ ఉంటుంది. వాళ్ళు విహరించడానికి బంగారపు పల్లకీలు ఉన్నాయి, ధరించడానికి అద్భుతమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. కానీ ఒక పిల్లవాడిని ఊపటానికి కావలసినటువంటి ఉయ్యాల తొట్టి ఒకటి లేదు. అంటే ఉయ్యాల తొట్టి కొనుక్కోలేరని కాదు, ఇక్కడ ఉయ్యాల తొట్టి అవసరం రాలా, అంటే పిల్లల పుట్టల. వాళ్ళ ఇంట్లో బంగారపు గిన్నెలు ఉన్నాయి, వెండి గిన్నెలు ఉన్నాయి, కానీ ఒక్క ఉగ్గు గిన్నె కూడా లేదు. ఉగ్గు గిన్నెతోటి పాలు పడతారు పిల్లలకి. మణిదీపాల కాంతులు ఉన్నాయి, కానీ ఒక పసిపాప యొక్క బోసి నవ్వు ఆ ఇంట్లో కరువైంది. చైత్రవనంలో కోయిల పాట లేదు, రాజహంస విహారం లేదు, పట్టు పరుపుల మీద పాపాయి లేదు, పిల్లల యొక్క కెవ్వుమనేటువంటి కేరింతలు లేవు. ఇది కేసరి దంపతుల యొక్క దుఃఖమయమైనటువంటి స్థితి. కూడబెట్టినటువంటి సంపద నీడలాగా వెంటపడి వెక్కిరిస్తోంది వాళ్ళని, అనుభవించడానికి ఏరి వారసులు అని. ఆ దంపతులు సంతానం కోసం నోచనటువంటి నోములు గాని చేయనటువంటి వ్రతాలు గాని లేవు. ముత్తైదులకి
పండ్లు దానం చేసింది, వృద్ధులకు సేవ చేశారు, దంపతులకు పూజ చేశారు, అన్నార్తులకు అన్నదానం చేశారు. ఇలా ఒకటేమిటి, ఇష్ట కామ్యార్థ సిద్ధి కోసం యథాశాస్త్రీయంగా చేయవలసినటువంటి పనులన్నీ చేశారు ఆ దంపతులు. వరలక్ష్మి, మార్గశిర లక్ష్మి, ఈ విధంగా లక్ష్మీ పూజలు చేశారు. ఇక గౌరీ పూజకి కొదవే లేదు వాళ్ళ ఇంట్లో. గజగౌరి, ఉత్తరా గౌరి, పసుపు పట్టె మహాగౌరి, తంగేటి గౌరి, చల్లకూటి గౌరి, సావిత్రి గౌరి, చల్ది గౌరి, ఆదిత్య గౌరి, ఇలా 360 గౌరీ వ్రతాలు చేశారు వాళ్ళు. చూడండి, కనిపించినటువంటి ప్రతి ఆకు తెచ్చి, కనిపించిన ప్రతి రాయిని శివలింగంగా భావించి ఆ పార్వతీ పరమేశ్వరులను భక్తితోటి పూజించారు. ఎన్ని చేసినా కాలం మాత్రం ఊరికే గడిచిపోతోంది, ఫలితం మాత్రం కనపడల. అలా అంతులేనటువంటి సంతాపంతో అంజనాదేవి ఖిన్నురాలైపోయి ఉన్నటువంటి సమయంలో ధర్మదేవత దయదలిచింది. ఆహా, ధర్మదేవత అనుగ్రహం కలిగింది. ఎందుకని? ఆ తల్లి యొక్క గర్భాన రామ భక్తి, రామ సేవా దురంధరుడు పుట్టాలి కదా, అందుకని ధర్మదేవత కలిగించుకుంది. ఒక సోదె చెప్పే మనిషి రూపంలో వచ్చింది ధర్మదేవత. ఇక్కడ విశేషం ఇది. సోదె చెప్పడం మొదలుపెట్టింది. సోదోయమ్మ సోది, ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతాను విను తల్లి, ఎరుక చెబుతాను, నీ మనసులో మాట చెబుతాను, నుదిటి మీద రాత చెబుతాను, చేతిలోని గీతా చెబుతాను. మునుపు ముగురమ్మలకి చెప్పావో యవ్వా, నిజం చెబుతానే తల్లి, నిజం చెబుతాను. నిప్పు కాలుస్తుంది, నీరు తడుపుతుంది, నిజం చెబుతాను. కాకి నలుపు, నిమ్మకాయ పులుపు, నిజం చెబుతాను. తర్కాణం చెబుతాను, మగాడి మూతికి మీసం ఉంటది, తిరుగులేని తర్కాణం చెబుతాను. అదే మీసం ఆడదానికి ఉండదు అంటున్నది. ఇట్లా ఎరుక చెప్పేవాళ్ళు ఈ విధంగా గ్రామాల్లో వచ్చి చెప్పేవాళ్ళు. సాక్షాత్తు శ్రీనివాస స్వామి కూడా ఎరుకల సాని వేషంలో ఆ పద్మావతీదేవి తల్లి దగ్గరికి వెళ్ళి ఎరుక చెప్పాడు కదా. ఆ ఎరుక చెప్పేటటువంటి ఆ మాటలు చెవిని పడగానే పువ్వుల పాన్ప మీద చెక్కిట చేయి జార్చి ఆలోచిస్తూ ఉన్నటువంటి అంజనాదేవి గబగబా లేచి ఒక్క ఉదుటున వచ్చింది. దోసెడు ముత్యాలు చేటలో పోసింది. ఓ ఎరుకల సాని, నాకు ఎరుక చెబుతావా, నా మనస్సులో ఉన్న కోరిక చెబుతావా అని ఎంతో ఉత్సాహంతో చేయి జాపింది. ఆ చాచిన చేతిని చటుక్కున పట్టుకుని ఆ ఎరుకల సాని చెప్పటం మొదలుపెట్టింది. ఆహా, మా బంగారు చెయ్యి తల్లి, దాన ధర్మాలు చేసే చెయ్యి తల్లి, కాయంటే పొల్లు, పండంటే పంట, పుంజమంటే మగ, పెట్టంటే ఆడ, కోడె అంటే మగ, పెయ్య అంటే ఆడ పుడుతుంది. నీ మనస్సులో కోరిక పండుతుంది, పండే తల్లి పండే. అద్భుతమైన రూపం కలిగినటువంటి కొడుకు నీకు పుడతాడు. భయంకరమైనటువంటి రాక్షసుల యొక్క మదాన్ని అణిచేటటువంటి పోటుగాడు నీకు పుడతాడు. నీ దుఃఖాన్ని పోగొట్టే పాపడ నీకు పుడతాడు. మా స్వామి పాదాలు సాక్షి, నీకు తాళిబొట్టు కట్టికిన వాడి ఒప్పుదలతో తపస్సు చేయి, నీ బాధలన్నీ తీరతాయి
అని ఎరుకలసాని ఒక వేరు ముక్కనిచ్చి ఆ స్వామి యొక్క సాక్షిగా, ఆ శంకరుడి యొక్క సాక్షిగా దాన్ని కొంగున కట్టుకోమని తపస్సులో ఆకలి దప్పికలు ఉండవని దీవించి అదృశ్యురాలైపోయింది ధర్మదేవత. చూశారా, ఎవరి నోమైతే పండుతుందో, ఎవరి పాపాలైతే నశించిపోతాయో వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఆ ఎరుకలసాని వెళ్ళిపోయిన తర్వాత అంజనాదేవి ఆ ఎరుకలసాని చెప్పిన మాటలని భర్తకి నివేదించింది. కేసరి కూడా వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు లేనటువంటి చింతాభారంతో కృంగిపోతున్నాడు కదా. అందువల్ల ఆయన కూడా భార్యతో అన్నాడు, ఓ అంజనా, గత వృత్తాంతం ఒకటి ఉంది నా విషయంలో, అది చెబుతాను విను. మనకి సమస్త దేవతలు కీర్తించేటటువంటి కొడుకు కలిగే ఉపాయం ఉంది. పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాసము అనేటువంటి దివ్య తీర్థం ఉంది. మేము కూడా వెళ్ళాం గుజరాత్ రాష్ట్రంలో. ఆ తీరభూమిలో భరద్వాజాది మహర్షులు తీవ్రమైనటువంటి తపోనిష్టలో మునిగి ఉంటారు. వాళ్ళకి అవసరమైనటువంటి పువ్వులు, పండ్లు, దర్భలు మొదలైనవన్నీ సమకూరుస్తూ నిరంతర నిష్ఠతో నేను కూడా గతంలో తపస్సు చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు తన తండ్రి అయినటువంటి శంభసాధనుణ్ణి గతంలో నేను సంహరించిన కారణంగా నా మీద ద్వేషంతో అతడి కొడుకైనటువంటి శంఖశబలుడు అనేటువంటి వాడు ఒక మదించిన ఏనుగ్గా మారి ఆ ఆశ్రమ వాసులైనటువంటి మహర్షులకు కీడు తలపెట్టాడు. వాడి యొక్క దుష్ట తలంపును తెలుసుకున్నటువంటి నేను ఒక్క ఉదుటున వాడి యొక్క కుంభస్థలాన్ని ఆక్రమించి భయంకరమైన నా పిడికిడి పోటుతో వాడిని మట్టి కరిపించాను. అందుకు భరద్వాజుడు మొదలైన మహర్షులందరూ ఆనందపడి, ఓ కేసరి, సర్వలోకోపకారి, శాశ్వత బలం కలిగిన వాడు, నిర్మలుడు అయినటువంటి పుత్రుడు ఒకడు నీకు పుట్టబోతూ ఉన్నాడు. మా మాట పొల్లుబోదు, మా తపశ్శక్తితో చూసి చెబుతున్నాం ఈ మాటలన్నీ. వెంటనే నీకు తగినటువంటి కన్యను చూసి వివాహం చేసుకో అని ఆజ్ఞాపూర్వకంగా ఆశీర్వాదం ఇచ్చారు నాకు. కేసరి చెబుతున్నాడు భార్యకి వెన్ని, నా అదృష్ట ఫలంగా నువ్వు నాకు అర్ధాంగలక్ష్మి అయ్యావు. మరి ఆ దయాళువులైనటువంటి తపస్సంపన్నులైనటువంటి ఆ భరద్వాజాది మహర్షుల యొక్క మాట వేదవాక్కు. సకల అర్థములు తపస్సు వల్లనే కదా సమకూరుతాయి. ఓ దేవి, తపస్సుకి నియమం ప్రధానం. చూడండి, మనకు కూడా చెబుతోంది ఇక్కడ కేసరి. నియమాల వల్ల హృదయం నిశ్చలత్వానికి చేరుకుంటుంది. అప్పుడు వాయుదేవుడు అనుగ్రహిస్తాడు. అతడి యొక్క దివ్యానుగ్రహం వల్ల గాని ఇష్టకామ్యార్థ సిద్ధి కలగదు. అంజనా, నీకు మరొక రహస్యం చెబుతాను విను. లోకానికి ప్రాణశక్తి ఇచ్చేది వాయుదేవుడు, ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. సర్వజీవుల యందు చైతన్య సాక్షి వాయుదేవుడు. దేహము, ఇంద్రియాల యొక్క చేష్టలకి జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు వాయువు. ఆ వాయుదేవుడు మన జ్ఞానేంద్రియాలకు గోచరం కాకపోయినా మనకి చల్లదనాన్ని వెదజల్లుతాడు. ప్రజలందరికీ తాపము నుండి ఉపశమనాన్ని కలిగిస్తాడు వాయుదేవుడు. ఆ వాయువు లోపల వెలుపల సంచరిస్తాడు.
సమస్త జీవరాశికి ఆయుర్దాయాన్ని కొనసాగించేవాడు వాయువు. పురుషుడి యొక్క వీర్యాన్ని స్త్రీ గర్భంలో నిక్షిప్తం చేసేవాడు కూడా వాయుదేవుడే. అలాగే స్త్రీ గర్భంలో ఉండి ఆ వీర్యాన్ని గ్రహించి ఫలదీకరణం చేసేవాడు కూడా వాయుదేవుడే. సంతుష్టిని ఇచ్చేవాడు వాయువు. అఖిల జీవులకు ఆధారభూతమైనటువంటి వాడు. అన్ని చోట్ల పరిపూర్ణుడైనటువంటి వాడు వాయువు. ఓ అంజనా, ఆ వాయువే విశ్వవ్యాపకుడు, శాశ్వతమైనటువంటి బలం కలిగిన వాడు. అందువల్ల నీ విశ్వాసాన్ని వాయుదేవుని యందే ఉంచి తపస్సు చేయి. ఆ వాయుదేవుని యొక్క దివ్యానుగ్రహంతో ధర్మము, దయ, బలము, కీర్తి, మతి, దాంతి, శాంతి, ధైర్యము, పరాక్రమం కలిగినటువంటి వాడు వేదశాస్త్ర విశారదుడు, నవవ్యాకరణ పండితుడు, అణిమాది అష్టసిద్ధుల యొక్క విభూతి కలిగిన వాడైనటువంటి పుత్రుడు మనకు కలుగుతాడు అని ఈ విధంగా భార్యకి అనుమతిచ్చాడు. మార్గాన్ని ఉపదేశించి ఆ అంజనాదేవిని ఉద్దేశించి ప్రేమతోటి, లాలనతోటి ఇంకా కొన్ని మాటలు చెప్పాడు. ఓ అంజనా, తపస్సు చాలా కఠినమైనది. ఓ లతాంగి, మండు వేసవిలో పంచాగ్ని మధ్యంలో ఆ ఉష్ణ తాపానికి ఎలా ఓర్చుకోగలుగుతావు? పంచాగ్ని మధ్యము అంటే ఎండాకాలంలో 4 దిక్కుల అగ్ని రగుల్చుకొని పైన మండేటటువంటి సూర్యుడిని చూస్తూ తపస్సు చేయటం. దీన్ని పంచాగ్ని మధ్య తపస్సు అంటారు. పద్మముఖి వర్షాకాలంలో 6 బయల వర్షానికి తట్టుకొని, చలికి తట్టుకొని ఎలా ఉంటావో, ఉదయ అస్తమయాల వరకు ఆ చండ భానుణ్ణి ఏ విధంగా తేరిపార చూడగలుగుతావు? ఓ భార్యామణి, వాయువునందే నిశ్చల భక్తిని ఏ విధంగా నిలపగలుగుతావు? సింహ, శార్దూల, భల్లూక, ఖడ్గ, మృగాది సంకీర్ణమైనటువంటి అడవిలో నిర్భీతిగా ఏ విధంగా తపస్సు చేయగలుగుతావు? ఇంతకు ఆ దైవేచ్ఛ ఎలా ఉందో తెలియదు. అంజనా, పుంజక స్థల అనేటువంటి ఒక దివ్య క్షేత్రం ఉంది. అది విశేషమైనటువంటి ఫలదాయిని. అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి. నీకు అవసరమైనటువంటి కృత్యములన్నీ కూడా నేను ఆచరిస్తా. ముఖ్య ప్రాణదేవత అయినటువంటి వాయుదేవుడిని ఉపాసన చేయి. నీ గుణానికి ఏమాత్రం కొరత రాదు అని చెప్పి భార్యకి చెప్పాడు బోధ. అంజనాదేవి ప్రాణనాథుడి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ పుంజక స్థలాన్ని చేరుకుంది. అక్కడ రంజనుడు, నిరంజనుడు అయినటువంటి ఆ ప్రభంజనుణ్ణి గురించి నిష్టగా తపస్సు మొదలుపెట్టింది. ప్రభంజనుడు అంటే వాయుదేవుడు. కేసరి ఆమెకు తగినటువంటి కృత్యములన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. ఆమెకు కావలసినటువంటి సమకూరుస్తూ ఉన్నాడు. ఆమె రక్షణ భారం కూడా వహించాడు. ఇంతలో గ్రీష్మ ఋతువు ప్రవేశించింది. భూమి తాబేలు డిప్పలాగా బిరుసెక్కిపోయింది ఎండకి. చండభానుడి యొక్క ప్రతాపానికి పాతాళం కనిపించేటట్లుగా భూమి నెర్రెలు కొట్టింది. పైరులు వాడిపోయినాయి. కొలనుల్లో ఉండే నీళ్లు ఇంకిపోయి జలచరాలు బయటపడ్డాయి. దావానలం అరణ్యాలను దహిస్తూ ఉంది. అప్పుడు అరణ్యాలలో నివసించే మృగాలు ప్రాణభయంతో పరుగులెత్తుతూ ఉన్నాయి. సెగలతోటి, పొగలతోటి వీడ్చేటటువంటి వేడి గాలులు ఎలా ఉన్నాయంటే మంగళంలో పేలాలు మాదిరిగా మనుష్యులు మాడి మసైపోతూ ఉన్నారు. ఫలాక్షుడి యొక్క కంటి మంటల్లాగా, ఎండ విలయకాల జంఛా నిలంలాగా
గాలి దుమ్ము ముసురుతూ ఉంటే పంచాగ్ని మధ్యంలో నిలబడి తన యొక్క తపశ్చర్యను కొనసాగిస్తూ ఉంది అంజనాదేవి బిడ్డ కోసం, పుత్ర సంతానం కోసం. ఇంతలోకే వర్ష ఋతువు వచ్చింది. గ్రీష్మంలో తపించి శోషిల్లిపోయినటువంటి సకల ప్రాణికోటికి ఎంతో ఆప్యాయకరంగా ఆనందకరంగా వర్షాకాలం వచ్చింది. నదులన్నీ గట్లు వరుసుకొని ప్రవహిస్తూ ఉన్నాయి. సరోవరాలు నిండినాయి. సంఖ్యలను ఓడదీస్తే పరుగులెత్తే ఏనుగుల గుంపులాగా ఆకాశంలో కారు మబ్బులు వాయువేగ సంచలితాలై కదులుతూ ఉన్నాయి. ఆకాశం మీద నక్షత్ర సమూహం భూమి మీదకి దిగిందా అన్నట్లుగా మిణుగురు పురుగుల యొక్క కాంతులు భూమి మీద ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి వానకారులో ఉరుముల చప్పుళ్ళకి ఏమాత్రం భయపడకుండా, వర్షధారలకు జంకకుండా నిశ్చలమైన భక్తితో వాయుదేవుడి యందు మనస్సు నిలబెట్టి నిష్ఠతో తపస్సు కొనసాగించింది అంజనాదేవి. ఇంతలోకే శీతాకాలం వచ్చింది. 3 ఋతువుల వర్ణన మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. దంపతుల మధ్య అనురాగం పెరిగిందిట శీతాకాలంలో. సంపన్నులు మృష్టాన్నాన్ని ఆరగించి కుంకుమ పువ్వు, కస్తూరి ఇటువంటి ఉష్ణకరములైనటువంటి మైపూతలతోటి తాంబూల చర్వణ చేస్తూ భోగులై భోగిస్తూ ఉన్నారు. చూసారా, సూర్యుడు సైతం ఆ శీతలానికి కృషించిపోయినాడా అన్నట్లుగా పగటి కాలం తక్కువైపోయింది. ఎండాకాలంలో పగలు ఎక్కువ ఉంటుంది, చలికాలంలో పగలు తగ్గిపోతుంది, తొందరగా పొద్దుగూకుతుంది. మన కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం, 5:30కే పొద్దుగూకుతుంది. అటువంటి రోజుల్లో కూడా కంఠం వరకు నీటిలో నిలబడి తన యొక్క తపశ్చర్యను కొనసాగిస్తున్నటువంటి అంజనకి ఆకలి బాధను పోగొట్టే కోసం రోజుకి 1 పండును వాయుదేవుడు ఆమె ముందర పెడుతూ ఉన్నట్ట. పురుష ప్రయత్నం లేకుండా దైవం మాత్రమే ఊరికినే ఫలాన్ని ఇవ్వడు కదా అని కొందరు సందేహిస్తూ ఉంటారు. కానీ నిశ్చలమైన మనస్సుతో భక్తితోటి కొలిస్తే ఏ దైవమైనా సరే ఆ ఫలాన్ని ఇవ్వకుండా ఉండగలుగుతాడా? ఆలోచించండి. మనలో నిశ్చల భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ విధంగా అనేక సంవత్సరాలు తపస్సు కొనసాగించింది అంజనాదేవి. ఋతువులు మారిపోతూ ఉన్నాయి. పుత్రుడు కోసం ఆమె యొక్క తపస్సుకు మెచ్చి ఇక జాగు చేయడం ఏమాత్రం మేలు కాదు అనుకున్నాడు వాయుదేవుడు. అంటే దేవతలకు కూడా అనుగ్రహం కలుగుతుంది కొన్నాళ్ళకి. మునుపు ఈశ్వరుడు తన యందు నిక్షిప్తం చేసినటువంటి ఆ ఏకపాద రుద్ర తేజాన్ని ఒక పండు రూపంలో ఆమె ఒడిలో పడేశాడు. ప్రతినిత్యం ఇస్తున్నాడు కదా పండు వాయుదేవుడు. కాకపోతే ఈరోజు ఒళ్ళో పడేశాడు. ఆ పండుని ఆరగించింది అంజనాదేవి. అలా ఆ పండుని ఆరగించినటువంటి అంజనాదేవి అమోఘమైనటువంటి ఆ రుద్ర తేజ ఫలాన్ని తన గర్భాన ధరించింది. చూసారా, క్రమంగా గర్భవతి గుర్తులన్నీ బహిర్గతమైనవి. చెక్కిళ్ళు మెరుస్తూ ఉన్నాయి, నడుము బరువెక్కింది, మనస్సు కోరికలతో నిండిపోయింది. అంటే అద్దినాలి ఇద్దినాలి అనిపిస్తుంది కదా గర్భవతికి. తన శరీరమే బరువైపోయి నడవటం కూడా కష్టం అవుతుంది.
నిట్టూర్పులు ఎక్కువైనాయి, నడక మందగించింది, ఆ గర్భం పెరిగి విస్తారమైంది. వేదశాస్త్ర పారంగతుడు, వేదాంత ఛందో వ్యాకరణ అలంకార శాస్త్ర మర్మజ్ఞుడు, భరత శాస్త్ర దురంధరుడు, సకల ఆగమవేత్త అయినటువంటి అద్భుతమైనటువంటి కుమారుడు ఉదయించబోతున్నాడు. కాబట్టి ఆ లీలలన్నీ కూడా అంజనాదేవి యొక్క గర్భ గుర్తులుగా ప్రకటితమవుతూ ఉన్నాయి. కారణజన్ముడు రాబోతున్నాడు కదా, అందులో ఈశ్వరుడి యొక్క అంశతో వస్తూ ఉన్నాడు. రుద్ర వీర్య సముద్భవుడవుతున్నాడు. మరి ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి ఆమెకి భర్తతో సమాగమం లేదు. అటువంటప్పుడు తనకి గర్భం వచ్చేసరికి ఆ గర్భానికి కారణం తెలియక అంజనాదేవి దుఃఖించడం మొదలుపెట్టింది. మరి అంజనాదేవి ఏ విధంగా దుఃఖించింది, అప్పుడు ఆమె యొక్క దుఃఖానికి ఏ విధంగా ఉపశమనం జరిగింది, మహాత్ముడైనటువంటి ఆంజనేయుడి యొక్క జననం ఏ విధంగా జరిగింది, తదితర విశేషాలని 23:30 గంటల తర్వాత మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీరు వినటమే కాకుండా హనుమత్ చరిత్రని మీ బంధుమిత్రులకు కూడా వినిపించండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమత్ దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.